దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నావా? లేక నీ పనులకే ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రతిరోజు దేవుని గడప దగ్గర ఉన్నావా? లేక లోకపు ఆలోచనలో ఉన్నావా? నీ రోజును దేవునితో మొదలు పెడుతున్నావా? లేక ఫోనుతో మొదలు పెడుతున్నావా? దేవుని స్వరం వినడానికి సమయం ఇస్తున్నావా? దేవుని గడప దగ్గర కాచుకుని ఉంటున్నావా? లేక తొందరపడి వెళ్ళిపోతున్నావా? చెప్పు. ఈ రోజు బైబిల్ వాక్యం సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఈ వాక్యంలో జ్ఞానం మనల్ని పిలుస్తుంది. దేవుని జ్ఞానం చెబుతుంది, ప్రతిరోజు నా గడప దగ్గర ఉండి నా మాట వినేవారు ధన్యులు అని. అనుదినము అంటే రోజు, అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండడం ఒక అలవాటుగా ఉండాలి. గడప యొద్ద కనిపెట్టుకుని అంటే ఎదురు చూసే హృదయం. మనము దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నామా? లేక మన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నామా? ద్వారబంధముల యొద్ద కాచుకుని అంటే సహనం, దేవుని సమయం కోసం కాచుకోవడం, అదే విశ్వాసం. ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటో తెలుసా? దేవుని మాట వినే జీవితం ధన్యమైన జీవితం. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ధ్యానం చేయడం, ఇవి రోజువారీ అలవాట్లు కావాలి. దేవుని సన్నిధిలో ఉండే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మరి నీ రోజు వారి జీవితం ఎలా మొదలవుతుంది? ప్రార్థనతోనా లేక బైబిల్ చదవడంతోనా? తెలియజేయండి. ఈ వీడియో మీ హృదయానికి తాకితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అనుదిన బైబిల్ వాగ్దానం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.